HRTV9 వార్తలకు స్వాగతం. పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో HRTV9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. పెదపారపూడి మండలం కొర్నిపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో మండల అధ్యక్షులు చలసాని రమేష్ చౌదరి, విజయ డైరీ జిల్లా డైరెక్టర్ చలసాని చక్రపాణి, గ్రామ పార్టీ అధ్యక్షులు మోచర్ల బాలకృష్ణ తదితర కుటుంబ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. అనంతరం 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వనుచో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే చేసిన ప్రకటనపై HRTV9 ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి దివాలాకోరు రాజకీయాలకు తెరతీశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి కోసమే రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలను పట్టించుకోను అని వర్ల అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పార్టీ కట్టుబడిందన్నారు. గుడివాడ, గన్నవరం, పామర్రు మాజీ ఎమ్మెల్యేలు కలిసి గ్రావెల్ కొండలు ఎలా కొట్టేశారో, ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో గన్నవరం శాసనసభ్యులు చెప్పారు అని దానిపై చట్టపరమైన ఎంక్వైరీ జరుగుతుంది అని అన్నారు. ఈ ఎమ్మెల్యే పదవితో అనుక్షణం ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల కుటుంబాల్లో పెద్ద కొడుకుగా, నియోజకవర్గ పెద్ద పాలేరుగా పనిచేస్తున్నాను అని, కుల మత వర్గ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పామర్రు సచివాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రజా సమస్యలపై అర్జీలు తీసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నా భార్య బిడ్డలకు దూరంగా, నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా, నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావించి వారికి దగ్గరగా ప్రతి క్షణం అమూల్యంగా భావించి సేవ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కృషితో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు భవిష్యత్తులో రాబోతున్నాయి అని, అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు జూన్ నెలలోపు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గారు, పామరు మాజీ ఎమ్మెల్యే గారు నిరాహార దీక్ష 3 సెంట్ల స్థలం ఇవ్వాల్సిందే, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష అంటున్నారు. దానికి సంబంధించి మీరు 5 సంవత్సరాల్లో ఏడవలేని వ్యక్తి ఇప్పుడు వచ్చి ఏడుస్తానంటే ఆ ఏడుపు ఎవరైనా నమ్ముతారా? 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. పామరు మండలంలో, పామరు టౌన్లో ఉన్న ప్రజల చిరకాల వాంఛ సొంతింటి కళని మొత్తము కూడా అడియాసలు చేసి తీసుకెళ్ళి ఎక్కడో 7-8 కిలోమీటర్ల అవతల పొలాల్లో పడేసి అది కోర్టు చిక్కుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా కూడా ఇతనే చేసి ఈరోజు కూడా ఇళ్ల స్థలాలు 5 సంవత్సరాలు ఏడవలేకపోయి ఇప్పుడు ఒక పెద్ద భగీరథ ప్రయత్నంగా అసెంబ్లీ సాక్షిగా 50% టిడ్కో, 50% ఇళ్ల స్థలాలు, తద్వారా కొత్త స్థలాలు కొనే దగ్గర కూడా దానికే అడ్జాయినెంట్గా మొత్తం తీసుకొని ఇళ్ల స్థలాలు ప్రొక్యూర్ చేస్తే ఒక టౌన్షిప్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని ఒక పెద్ద ప్రణాళికతో నేను ముందడుగేస్తుంటే ఇప్పుడు వచ్చి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా అంటూ దివాలా కోరు రాజకీయానికి తెరలేపాడు ప్రతిపక్ష నేత, పామరు ప్రతిపక్ష నేత. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు. తన గురించి సమయం వెచ్చించే కంటే ఆ సమయం నేను ఒక సమస్య మీద పెడితే ఆ సమస్య పరిష్కరించగలను. ఈరోజు ప్రజలు నాకు ఇచ్చిన ప్రతి సెకండ్ విలువైనదే, ప్రతి నిమిషం విలువైనదే. ప్రతిపక్ష నేత చేసే కామెంట్స్కి ప్రజలే బుద్ధి చెబుతారు తప్ప నాకు సమయం లేదని కూడా తెలియజేస్తున్నా. నా గురించి వ్యక్తిగత హననం, ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి మాటలు, ఇంటర్వ్యూలు అది ఇది మాట్లాడుతుంటే కడుపు మండి మాట్లాడుతున్నాడని కూడా నేను వదిలేస్తున్నా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకని తను గెలిచిన 30,000 మెజారిటీతో, అదే 30,000 మెజారిటీతో ప్రజలు ఓడించారో అతనిని, అది గుర్తెరగట్ల. అది మర్చిపోయి ఎంతసేపు నాకెళ్ళేదో తప్పు జరిగినట్టు ఏళ్ళు చూపిస్తున్నాడు. మిగిలిన 4 ఏళ్ళు తనకెళ్ళి చూపిస్తున్నాడు, మర్చిపోతున్నాడు. ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. ఇలా కూడా రాజకీయం చేయొచ్చా విపక్ష నేత చేస్తున్నట్టుగా అని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తాం. ఇళ్ల స్థలాలు ఇవ్వటం కాదు, ఇల్లు కట్టిస్తాం. టిడ్కో వ్యవస్థను తీసుకొచ్చే ప్రణాళిక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసి పామరు టౌన్లో ప్రజలకి న్యాయం చేస్తాం. అంతేకాదు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా తీసుకెళ్లి పొలాల్లో, అడవుల్లో పడేశారు. దారులు లేవు, రహదారులు లేవు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎలాంటి అన్నీ కూడా చూస్తున్నాం కదా. ప్రతి దాంట్లో స్కామే, ప్రతి దాంట్లో అవినీతే, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని తవ్వే కొద్దీ ఇక్కడ ఎలా అయితే అనకొండల మొత్తం కొండలు గుట్టలు తవ్వేశారో, ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మాజీ శాసనసభ్యుడు గన్నవరం, మాజీ శాసనసభ్యుడు గుడివాడ, మాజీ శాసనసభ్యుడు ఇక్కడున్న శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, వీళ్ళ ముగ్గురు కలిసి ఎలా అయితే
గ్రావెల్ కొండలు కొట్టేశారనేది కూడా గన్నవరం ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడారు. అవన్నీ కూడా చట్ట ప్రకారం కూడా ఎంక్వైరీలు జరుగుతాయి. నా దృష్టి మాత్రం ఎంతసేపు అహర్నిశలు నియోజకవర్గ ప్రగతి, ప్రజలిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్నా. దాంట్లో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం సదా ప్రజాసేవలో ఉంటానని తెలియజేస్తున్నాను.